యేసుక్రీస్తు యొక్క శక్తి మరియు మహిమగల నామంన రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్య ప్రకారము ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వాక్య ప్రకారము సంఘము ప్రేమ మరియు ఐక్యంగా ఉండులాగున ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వాక్య ప్రకారము దైవభక్తి గల నాయకులు లేపబడాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వాక్య ప్రకారము ప్రపంచవ్యాప్తంగా హింసించబడుతున్న సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను గురించి ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్య ప్రకారము అనారోగ్యంతో ఉన్న వారి కొరకు శారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4 వాక్య ప్రకారము కుటుంబాలు బలపరచబడాలని మరియు రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 78వ కీర్తన 4-7 వాక్య ప్రకారము తరువాతి తరాలు ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వాక్య ప్రకారము దేవుని చిత్తం పరలోకంలో జరుగునట్లుగా భూమిపై కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 122వ కీర్తన 6వ వాక్య ప్రకారము యెరూషలేము మరియు దేశాల శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్య ప్రకారము నా కోసం మరియు ఇతరుల కోసం జ్ఞానం మరియు వివేచన కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్య ప్రకారము యేసుక్రీస్తు తెలియని వారితో సువార్తను పంచుకునే అవకాశాల కోసం ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 91వ కీర్తన 11-12 వాక్య ప్రకారము దేవుని దూతల రక్షణ మరియు మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వాక్య ప్రకారము వ్యసనం మరియు అణిచివేత యొక్క సంఖ్యలను విచ్ఛిన్నం చేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 3వ సామెతలు 9-10 వాక్య ప్రకారము వనరుల నిర్వహణలో ఆర్థిక సదుపాయం మరియు జ్ఞానం కోసం ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వాక్య ప్రకారము విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు ధైర్యం కోసం ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్య ప్రకారము విశ్వాసుల ఎదుగుదల మరియు ఫలవంతమైన జీవితం కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వాక్య ప్రకారము అన్ని దేశాలకు సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 121వ కీర్తన 8వ వాక్య ప్రకారము దేవుని ప్రజల రక్షణ మరియు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన నిర్గమకాండము 20వ అధ్యాయము 5-6 వాక్య ప్రకారము తరాల శాపాలు మరియు కుటుంబాల పునరుద్ధరణ కోసం ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వాక్య ప్రకారము వివాహాలు మరియు సంబంధాల పునరుద్ధరణ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన 27వ కీర్తన 1వ వాక్య ప్రకారము పిల్లలు మరియు యువకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్య ప్రకారము మా జీవితానికి సంబంధించిన తన ప్రణాళికలు మరియు ఉద్దేశాన్ని దేవుడు వెల్లడి చేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి మరియు మహిమగల నామంన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వాక్య ప్రకారము పరిశుద్ధాత్మ విడుదల కొరకు మరియు శక్తి యొక్క ప్రవాహం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమెన్.